మీరు ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము పాలిసెట్ రీజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. అందులో భాగంగా మనము ఇప్పుడు కెమిస్ట్రీ నుంచి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి చూద్దాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ లైవ్ సెషన్లో ఇంకా వీడియోస్లో నుంచి ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఓకేనా? కెమిస్ట్రీ నుంచి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ దీని నుంచి బిట్స్ ఎలా అడుగుతారు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనకు ఎలిమెంట్స్ 2 టైప్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకేనా? ఫస్ట్ మెటల్స్ గురించి చూద్దాము. మెటల్స్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకొని పాజిటివ్ అయాన్స్గా చేంజ్ అవుతాయో దానిని మనం మెటల్స్ అంటాం. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని పాజిటివ్ అయాన్స్గా చేంజ్ అవుతాయి, వాటిని మనము మెటల్స్ అంటాం. ఓకేనా? అందుకే ఈ మెటల్స్ని మనము ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్గా కూడా పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. మెటల్స్ ప్రాపర్టీస్. ఓకేనా? ఈ మెటల్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ మాల్యబిలిటీ. ఈ మాల్యబిలిటీ అంటే ఏంటంటే మెటల్స్ని మనము కొట్టి థిన్ షీట్స్ లాగా చేయొచ్చు. సో అంటే మెటల్స్ని మనము కొట్టి చిన్న చిన్న షీట్స్ లాగా చేయొచ్చు. అంటే ఏంటంటే ఎబిలిటీ టు ఫార్మ్ షీట్స్. ఎగ్జాంపుల్స్ చూస్తే గోల్డ్ ఇలా ఉంటాయి కదా, ఇవి మెటల్స్ ఆర్ మాల్యబుల్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ డక్టిలిటీ. మెటల్స్ ఆర్ డక్టైల్ అని చెప్తుంటాం కదా ప్రాపర్టీస్లో. అంటే ఏంటంటే మెటల్స్ని బ్రేక్ చేసి ఆర్ కట్ చేసి వైర్స్ లాగా ఫామ్ చేస్తాం. ఈ డక్టైలిటీ అంటే ఆర్ డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎబిలిటీ టు ఫార్మ్ ఇంటూ వైర్స్. ఓకేనా? నెక్స్ట్ లష్యర్ అంటే మెరుస్తాయి కదా ఆ ప్రాపర్టీ. మెటల్స్ హ్యావ్ లష్యర్ ప్రాపర్టీ. మెటల్స్ ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకు ఆప్షన్స్లో ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రాంగ్ ఇలా ఇస్తారు. ఓకేనా? మెటల్స్ హ్యావ్ హై బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఓకేనా? హై బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. నెక్స్ట్ సోనరిటీ అంటే సౌండ్, హై సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి, సౌండ్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ చూసాము. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చూద్దాము. అంటే దాని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా? కెమికల్ ప్రాపర్టీస్. ఇందులో ఫస్ట్ మెటల్స్ reacts with oxygen to form metal oxide. ఓకేనా?
మెటల్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగితే మనకి ఏమొస్తాయంటే మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఆక్సైడ్స్ మళ్ళీ వాటర్లో కలిపితే ఏమవుతుందంటే బేసిక్ ఆల్కలీస్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని నేను యాసిడ్స్ అండ్ బేసిస్లో చెప్పాను. అంటే ఏంటో కింద కమెంట్ చేయండి. ఓకేనా? యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏవి, అంటే ఏంటి అని. ఓకేనా? అన్ని మెటల్స్ మనకి ఒకేలా రియాక్ట్ అవ్వవు. ఓకేనా? మెటల్స్ అన్ని మెటల్సే కదా, అదెందుకు స్లోగా రియాక్ట్ అవుతుంది, ఇదెందుకు ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, ఇట్లా ఉంటుంది కదా. బేస్డ్ ఆన్ దేర్ రియాక్టివిటీ అదైతే చేంజ్ అవుతుంటుంది. ఓకేనా? కొన్ని మెటల్స్ గురించి చూద్దాం ఇప్పుడు మనకు సోడియం అండ్ పొటాషియం, ఈ రెండు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. అందుకే దీన్ని ఓపెన్గా వదిలేయరు, ఎందుకంటే రియాక్షన్ ఫాస్ట్గా అవుతాయి, ఈజీగా బర్న్ అవుతాయి అందుకే. ఓకేనా? నెక్స్ట్ మెగ్నీషియం, ఇది అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వదు అండ్ అంత ఈజీగా బర్న్ అవ్వదు. హీట్ చేస్తే కానీ బర్న్ అవ్వవు. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇవి అసలు ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వవు, అందుకే వీటిని జ్యువెలరీస్లలో యూజ్ చేస్తారు. ఇలా మనకి ఒక్కో మెటల్కి ఒక్కోలాగా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంటుంది, దీని గురించి క్వశ్చన్ అయితే అడుగుతారు. అదేంటంటే అనోడైజింగ్. మెటల్స్ తుప్పు పట్టకుండా యూజ్ చేసే ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే సర్ఫేస్ ఆఫ్ మెటల్ ఉంటుంది కదా, ఆ మెటల్ మీద ఒక థిక్ ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేస్తారు. ఇలా ఫామ్ చేసి ఈ ప్రాసెస్ని మనం అనోడైజింగ్ అంటాం. ఓకేనా? మెటల్స్ లైక్ జింక్, అల్యూమినియం, ఇలాంటి మెటల్స్ యొక్క సర్ఫేస్ మీద ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేస్తారు, సో దట్ మనకు రస్ట్ పట్టుకోకుండా, తుప్పు పట్టకుండా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి బిట్స్ ఎలా ఇస్తారు, ఇప్పుడు నేను చూపిస్తాను. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, పాయింట్ చూసాం కదా. బెస్ట్ కండక్టర్ మనకి సిల్వర్ అండ్ నెక్స్ట్ కాపర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇస్తారు ద నాన్ మెటల్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని. దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రాఫైట్ అవుతుంది. మెటల్స్కి ఇంకో ఎబిలిటీ ఉంటుంది, అదేంటంటే అల్లాయ్స్ని ఫామ్ చేసే ఎబిలిటీ. ఇక్కడ అల్లాయ్ అంటే ఏంటంటే మిక్చర్ ఆఫ్ 2 or more మెటల్స్ హ్యావింగ్ మెటాలిక్ ప్రాపర్టీ కాల్డ్ అల్లాయ్. ఎగ్జాంపుల్స్ చూస్తే బ్రాంజ్ కాపర్ అండ్ టిన్ నుంచి ఫామ్ అవుతుంది, బ్రాస్ కాపర్ అండ్ జింక్, ఇలా స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్, నిక్రోమ్ ఇలా ఉంటుంది. ఎక్కువగా బ్రాంజ్, బ్రాస్ ఏ మెటల్స్ యొక్క అల్లాయ్ అని అడుగుతారు. ఓకేనా? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మళ్ళీ మీరు డిప్లొమా వెళ్ళిన తర్వాత మీకు డిప్లొమాలో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఇదే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఒక లెసన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. మెటల్స్ రియాక్ట్స్ విత్ వాటర్ and produce metal oxide and hydrogen gas. Metal oxides dissolves in water to form metal hydroxides. ఇక్కడ చూడండి, మెటల్ వాటర్ రియాక్షన్ జరిగిన తర్వాత మనకు మెటల్ ఆక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకేనా? ఇది బిట్స్ అడుగుతారు. రియాక్షన్ బిట్వీన్ మెటల్స్ అండ్ వాటర్ ప్రొడ్యూసెస్ విచ్ గ్యాస్ అని. ఓకేనా? అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెప్పాను కదా ఇది సోడియం, పొటాషియం ఆర్ మోర్ రియాక్టివ్ విత్ వాటర్. యూజువల్లీ సోడియం అండ్ పొటాషియం అనేవి మోర్ రియాక్టివ్.
కాల్షియం ఇస్ లెస్ రియాక్టివ్. మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. ఇది నేను చెప్పాను కదా, మెగ్నీషియం హీట్ చేస్తేనే బర్న్ అవుతుందని. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్స్ జస్ట్ చూసుకోండి, అలా అలా మ్యాథ్స్ అడగరు. ఇది నోట్ చేసుకోండి. అల్యూమినియం, ఐరన్ అండ్ జింక్ డస్ నాట్ రియాక్ట్ ఎయిదర్ విత్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్. దే ఓన్లీ రియాక్ట్స్ విత్ స్టీమ్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఇలా ఇస్తారు. అల్యూమినియం, ఐరన్ అండ్ జింక్ రియాక్ట్స్ విత్ స్టీమ్ టు ఫార్మ్ వాట్ అని ఇస్తారు. ఓకేనా? మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. lead, copper and silver and gold does not react with water. కింద ఆప్షన్స్ ఇస్తారు మెటల్స్, lead, copper, silver and magnesium. which of the following reacts with water ఇలా అడుగుతారు. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ టు గివ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. మెటల్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ద ప్రోడక్ట్స్. దీనికి సంబంధించి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి కదా, మెగ్నీషియం అండ్ HCl మధ్య రియాక్షన్ జరిగినప్పుడు మనకి MgCl2 అండ్ H2 గ్యాస్ లిబరేట్ అవుతుందని. ఇక్కడ ఈ రియాక్షన్ ఇచ్చి ఈ H2 ప్లేస్లో X అని రీప్లేస్ చేస్తారు. X ప్లేస్లో ఏది వస్తుంది ఇలా అడుగుతారు. ఓకేనా? ఇవి ఒకసారి చూసుకోండి. జింక్, మెగ్నీషియం అండ్ ఐరన్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ ఫార్మ్స్ MgCl2, AlCl3 అండ్ ZnCl2 అండ్ FeCl2 అండ్ H2SO4తో FeSO4 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఉంది, దాని గురించి చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఈ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆక్వారీజా అంటే రాయల్ వాటర్. ఇందులో 3:1 రేషియోలో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. 3:1 రేషియో HCl అండ్ HNO3. ఈ రేషియో అడుగుతారు. అండ్ వాట్ ఆర్ దే అంటే HCl అండ్ అదర్ వన్ ఏమవుతుంది ఇలా అడుగుతారు. ఓకేనా? ఈ ఆక్వారీజా, ఈ రాయల్ వాటర్ అనేది డిజాల్వ్స్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఇట్ ఈస్ హైలీ కరోజివ్ ఫ్యూమింగ్ లిక్విడ్. ఓకేనా? మెయిన్గా ఈ రేషియో అడుగుతారు. వాట్ ఈస్ ద రేషియో అంటే ఎంత పర్సెంట్లో ఎట్లా ఉంటుందనేసి 3:1 రేషియోలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రియాక్టివిటీ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఓకేనా? దీని నుంచి బిట్స్ అయితే అడుగుతారు. ఓకే, ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటంటే మనకు మెటల్స్ ఉన్నాయి. ఈ మెటల్స్లో కొన్ని ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి, కొన్ని స్లోగా రియాక్ట్ అవుతాయి. అవునా? ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేవి పొటాషియం ఇలా ఉన్నాయి కదా, స్లోగా గోల్డ్ ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇలా రియాక్టింగ్ పవర్ని బేస్ చేసుకొని మనం మెటల్స్ని అరేంజ్ చేస్తాం ఒక ఆర్డర్లో. ఈ ఆర్డర్ లేదా సిరీస్లో అరేంజ్ చేస్తాం. ఈ సిరీస్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ఓకేనా? రియాక్టింగ్ పవర్ని బేస్ చేసుకొని మెటల్స్ని అరేంజ్ చేయడమే ఎలక్ట్రోకెమికల్ సిరీస్. హై టు లో రియాక్టింగ్ పవర్గా అరేంజ్ చేస్తాం మనం. అందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ సిరీస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ యొక్క లిస్ట్ ఉంది. మెటల్స్ రియాక్టివ్ అయ్యే దాన్ని బట్టి అరేంజ్ చేసి ఉంటారు కదా, ఇది ఆ లిస్ట్ అన్నమాట. ఇక్కడ లిథియం ఉంది, ఫస్ట్ వన్, అది మిస్ అయింది, నోట్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఇది ఎలా అరేంజ్ చేసి ఉంటారంటే రియాక్టివ్, హైలీ రియాక్టివ్ని టాప్లో పెట్టి లెస్ రియాక్టివ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో, హై వన్ ఫస్ట్, ఇంకా స్లోగా తగ్గుతూ వస్తుంది, ఇలా అరేంజ్ చేసి ఉంటారు. ఓకేనా? ఇక్కడ మనకి ఇవన్నీ హై రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. అంటే ఇవి వెంటనే చాలా యాక్టివ్గా ఉంటాయి, వెంటనే ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తాయి. నెక్స్ట్ జింక్, ఇవన్నీ మనకి
మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. అంటే నార్మల్గా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ బాటంలో ఉన్నవి ఇవి అంత ఈజీగా ఎవరితో రియాక్ట్ అవ్వవు. అందుకే వీటిని జ్యువెలరీస్లలో ఇలా యూస్ చేస్తారు. హై రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్ అండ్ లెస్ రియాక్టివ్. క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, మెటల్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హై రియాక్టివ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లో రియాక్టివ్ ఇలా ఇస్తారు. సో మీరైతే ఇది చూసుకోండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఆల్రెడీ క్లాసెస్లో చెప్పి ఉంటారు. మీకు తెలియకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా. ఐ లైక్ హర్ కాల్ స్మార్ట్ కోట్. పి అంటే పొటాషియం, సోడియం, కాల్షియం. ఓకేనా? ఇలా ఫస్ట్ లెటర్ అన్ని మెటల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ షార్ట్ కట్ కోడ్ ఈ చీట్ కోడ్ని యూజ్ చేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మీకు చెప్పింటారు అనుకుంటున్నాను ఇలాంటి కోడ్స్ గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? ఇందులో మనకి ఇక్కడ చూడండి, హైడ్రోజన్ పైన ఉన్న మెటల్స్ అన్నీ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి H2 గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. ఓకేనా? ఇలా ఇస్తాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అండ్ ప్రొడ్యూస్ H2 గ్యాస్ ఇట్లా ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఉంది. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే టాప్లో ఉన్న మెటల్స్ బాటంలో ఉన్న మెటల్స్ని దాని యొక్క సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తాయి. అంటే పక్కకు పంపించి దాని ప్లేస్ అవి తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జింక్ని కాపర్ సొల్యూషన్లో వేస్తే అదేం చేస్తుందంటే జింక్ ఈ కాపర్ని డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు ZnSO4 ప్లస్ Cu ఇలా ఈ కాపర్ని సపరేట్ చేసేస్తుంది దాని నుంచి. ఈ కాపర్ కింద ఉంది. సో టాప్లో ఉన్న మెటల్ జింక్ ఈ బాటంలో ఉన్న మెటల్ని, ఈ బాటంలో ఉన్న కాపర్ని డిస్ప్లేస్ చేస్తుంది. అది జింక్ కావచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. కానీ టాప్లో ఉన్న మెటల్స్ బాటంలో ఉన్న మెటల్స్ని తన సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు నోబుల్ గ్యాసెస్ అంటే హీలియం, నియాన్, ఆర్గాన్ అంటే దానికి వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవైతే ఎవరితోనూ రియాక్ట్ అవ్వవు. మెటల్స్ ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యి క్యాటయాన్గా ఫామ్ అవుతాయి. నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని యానయాన్స్గా ఫామ్ అవుతాయి. ఈ రెండింటి మధ్య బాండ్ అంటే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి కదా, ఆ బాండ్ని మనం అయానిక్ బాండ్ అంటాము, ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోకోవాలెంట్ బాండ్ అంటాం. బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 డిస్సిమిలర్ ఆటమ్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. ఈ ఫార్మేషన్స్ జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి వేటి మధ్య జరుగుతుందని. మెటల్ సోడియం అండ్ నాన్ మెటల్ క్లోరిన్, అప్పుడు NaCl ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ మెటల్ సోడియం అండ్ నాన్ మెటల్ ఆక్సిజన్. ఎలక్ట్రాన్ లూజ్ చేసుకొని దాని వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటుంది. అండ్ ఇంకోటి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని అది వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటుంది. అలా దీన్ని ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ అయానిక్ బాండ్ ఇలా అడుగుతారు. ఓకేనా? ఈ ఫార్మేషన్ ఆఫ్ AlCl3 చూసుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్స్గా చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ హార్డ్. నెక్స్ట్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, insoluble in kerosene and petrol, good conductors of electricity. నెక్స్ట్ మనకి ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓట్స్ అనే టాపిక్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పటికి ఇది చాలు. ఇంకా మనము నెక్స్ట్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీని తర్వాత నెక్స్ట్ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరైతే చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.